అంకిత భావాన్ని కలిగి ఉండాలని నేను మనసారా. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 28న విశాఖలో విద్యార్థి యువజన మహానిరసన ర్యాలీ నిర్వహించనుంది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆనందపురం పార్టీ కార్యాలయంలో ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతపై పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై తమ గళాన్ని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. దానికి సంబంధించి మంచి డిమాండ్ చేసాం. ఆ డిమాండ్కు అనుగుణంగానే రేపు ర్యాలీలో ఖచ్చితంగా ప్రధానంగా డిఎస్సి మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని, సంబంధిత మంత్రిత్వ శాఖ అయిన లోకేష్ గారు రాజీనామా చేయాలని, అలాగే ఖచ్చితంగా ఏదైతే చదువుకుంటున్న విద్యార్థులు, వాళ్ళ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు ఖచ్చితంగా బకాయిలు సుమారు 9,000 కోట్ల పైచీలకు ఉంది, ఆ బకాయిలు విడుదల చేయాలని, అలాగే ఏదైతే విద్యాదేవుని కింద వారికి అందరికి పిల్లలకి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో అవన్నీ విడుదల చేయాలని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్లతో మరి 28వ తారీఖున ర్యాలీని ఏర్పాటు చేశాం. మరి దాంట్లో ఖచ్చితంగా మరి వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, వేదిక ముందున్న వాళ్ళు కానీ అందరూ ప్రధానంగా మేము గ్రామాలు కానీ, మండలాలు కానీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మనందరం కూడా గ్రామ కమిటీలు కూడా వేసుకున్నాం, విద్యార్థి సంఘ కమిటీ వేసుకున్నాం, యువజన విభాగాన్ని కూడా వేసుకున్నాం. ప్రతి యువజన విభాగం నుంచి, విద్యార్థి విభాగం నుంచి మన గ్రామాల్లో కానీ మన మండలాల్లో కానీ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి దాంట్లో పార్టిసిపేట్ చేసి 28వ తారీఖుని మరి ఖచ్చితంగా ఈ భీమిలి నియోజకవర్గంలో ఉన్న యువత పక్షాన, విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది, ఖచ్చితంగా వారి పక్షాన ఉంటుంది అని చెప్పి